దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. 2 చేతుల పైకెత్తి చెప్పగలరా? దేవుని బిడ్డారా, దానియేలు గ్రంథంలో మనం చదువుకున్న ఈ వచన భాగం ఒక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నది. నిజానికి నెబుకద్నెజర్ రాజు ఆయన తనకు ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఆయన అన్యుడైన రాజు, దేవుడు అంటే ఏంటో తెలియదు గనుక ఆ దర్శన భావం ఏంటో ఆయనకు తెలియలేదు. కానీ ఆ దర్శనంలో ఆయన రాజ్యాన్ని చూపించాడు, ఆయన తర్వాత రాబోతున్న రాజ్యాన్ని చూపించాడు. మరి ఎన్నో రాజ్యాల్ని దేవుడు ఆ దర్శన భాగంలో చూపించాడు. ఆయనకి అర్థం అవుతుంది అన్న ఉద్దేశంతో కాదు, కానీ రాజులకున్న ఘనత ఏంటంటే సంగతి పరిశోధించుట రాజులకు ఘనత తెస్తుంది అని దేవుని వాక్యంలో రాస్తుంది. రాజులకున్నే ఒక క్వాలిటీ ఏంటంటే ఏ విషయాన్నైనా రీసెర్చ్ చేసినప్పుడు వారు అలా పరిశోధించి తెలుసుకుంటారు. వారికి తెలియకపోతే ఖచ్చితంగా వారి రాజ్యంలో ఉన్న మంత్రులను, వారి రాజ్యంలో ఉన్న జ్ఞానులను, వారి రాజ్యంలో ఉన్న తెలివైన వారిని మరి పిలిపించి వారితో సంగతి మాట్లాడి, నాకు ఇలా వచ్చింది, దర్శనం వచ్చింది, నాకు ఇలా కల వచ్చింది, ఈ కళ యొక్క భావం ఏంటి, ఈ దర్శనం యొక్క భావం ఏంటి, దీని అర్థం ఏంటని చెప్పి అడిగి తెలుసుకుంటారు. అడిగి తెలుసుకునే ఆ నేచర్ రాజులకు ఉంటుంది. అదే వారికి ఘనత అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. ఒకసారి స్తోత్రం చెప్తారా? నెబుకద్నెజర్ రాజుకి వచ్చిన దర్శన భావం ఏంటో తెలియదు. కానీ తెలియకపోయినా ఆయన ఏం చేశాడంటే తనకు తెలుసుకోవాలని చెప్పి ఆయన రాజ్యంలో ఉన్న వారిని అందరినీ కూడా పిలిపించి, జ్ఞానులందరినీ పిలిపించి, ఇదిగో నాకు ఒక కళ వచ్చింది, అయితే ఆ కళ మర్చిపోయాను, ఆ కళ ఏంటో మీరు చెప్పాలి, దాని భావం ఏంటో కూడా మీరు చెప్పాలని చెప్పి ఆ జ్ఞానులందరినీ అర్ధరాత్రి పిలిపించాడు. పిలిపించి అలా చెప్పాలి అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా మీకు ఏ దర్శనం వచ్చిందో, ఏ కళ వచ్చిందో దాన్ని మీరు చెప్తే దాని యొక్క అర్థం మేము చెప్తాము, మీరు చెప్పకుండా మేము చెప్పడం కుదరదయ్యా, ఈ లోకంలో ఎవ్వరూ అలా చెప్పలేరు, ఎందుకంటే మీకే కళ వచ్చిందో మాకే ఎలా తెలుస్తుంది, మీకు కళ వస్తే ఆ కళ మీరు చెప్తే దాని అర్థం ఏంటో మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, కానీ కళ మీరు చెప్పకుండా భావాన్ని మాత్రం మేము చెప్పలేం, మాకే కాదు భూలోకంలో ఈ దేశంలో ఏ ఒక్కరి వల్ల కాదు అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. ఆయనేమో చాలా కోపంగా ఏమన్నాడంటే, లాభం లేదు, మీరు ఇలా మాటలు చెప్తూ టైంపాస్ చేస్తూ ఉన్నారు, నా కళను చెప్పాలి, దాని యొక్క భావాన్ని కూడా చెప్పాలి, లేదంటే ఈరోజే బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా నేను సంహరించబోతూ ఉన్నానని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. మొత్తానికి వాళ్ళు తలకిందులైపోయారు. ఈయన చాలా విచిత్రంగా ఉన్నాడే ఈ మనిషి, అసలు కళ చెప్తే భావం చెప్పగలం, కళే చెప్పకపోతే భావం ఎక్కడి నుంచి చెప్పగలుగుతామని చెప్పి వారందరూ చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు, భయపడ్డారు. ఈ విషయం దానియేలుకు తెలిసింది. దానియేలుకు తెలిసినప్పుడు దానియేలు ఒక అధికారిని పిలిపించి, ఆ సమాచారాన్ని తీసుకొచ్చిన అధికారిని పిలిపించి ఆయనతో చెప్పాడయ్యా, రాజు దగ్గర ఒక దినం గడువు తీసుకోండి, ఆ కళ యొక్క భావం ఏంటో నేను దేవుని దగ్గర తెలుసుకుంటాను. నిజమే, భూలోకంలో ఉన్న ఏ ఒక్కరికి దాని భావం తెలియదు, కానీ కళలను, దర్శనములను, మర్మములను తెలియజేయగలిగిన దేవుడొకడు ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం. ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. కనుక ప్లీజ్ గివ్ మీ వన్ డే, ఒక రోజు, ఒక దినము. నా సౌండ్ సెట్ చేయాలి, ఇట్స్ నాట్ ప్రాపర్. చెక్ ప్రైజ్ ది లార్డ్. ఒక దినం సమయం అడిగాడు. అడిగి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి, దేవుడు నాతో మాట్లాడాలి, ఆ కళను చూపించాలి, ఆ దర్శనాన్ని చూపించాలి, దాని భావాన్ని కూడా చూపించాలి అని చెప్పి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి తన కొరకు ప్రార్థన చేసే స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారి సహాయం కోరుకున్నాడు. వారు ప్రార్థన చేశారు, దానియేలు ప్రార్థన చేశాడు. ఆ రాత్రే దేవుడు ఆ కళను, దాని యొక్క భావాన్ని దానియేలుకు చూపించాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఏంటయ్యా వచ్చిన కళ ఏంటి, దాని భావం ఏంటి అంటే, దేవుడు
భూలోక చరిత్రలో ఏ రాజ్యాలు రాబోతూ ఉన్నాయి, ఆ రాజ్యాల యొక్క ముగింపు ఎలా ఉంటుంది, మరియు ఒక నూతనమైన రాజ్యాన్ని దేవుడే ఎలా ప్రారంభించబోతూ ఉన్నాడు, ఆ రాజ్యం ఎలా ఉంటుంది చూపించడానికి దేవుడు ఇదిగో ఈ బబులోను చక్రవర్తి అయిన ఈ గొప్ప రాజు అయిన ఈ రాజుతో, నెబుకద్నెజరు రాజుతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు. అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్రను ఒక్కసారి ఆ సిలబస్ అంతటిని కూడా ముందుగానే బబులోను రాజుకు దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి హల్లెలూయ. ఒక అన్యుడైన రాజుకు అలా దేవుడు ఇవ్వడం చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం అనిపిస్తుంది, మన ఊహకు మించి అనిపిస్తుంది. ఎందుకంటే హీఈస్ అన్ అన్గాడ్లీ మ్యాన్. ఆయన ఒక అన్యుడైన రాజు. అన్యుడైన రాజుతో దేవుడు ఇలా మాట్లాడడం, ఈ విధంగా బయలుపరచడం, ఆయన వెళ్ళి జ్ఞానులు కనుక్కోవడం, జ్ఞానులు వచ్చి ఆ విషయాన్ని మాకు తెలియదు, మేము చెప్పలేమని అనడం, ఆ దేశంలోనే దానియేలును దేవుడు పెట్టడం, ఆ దానియేలు వచ్చి కళ యొక్క భావాన్ని, దాని యొక్క దర్శన భావాన్ని ఆయన తెలియపరచడం చూస్తే చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అన్న దీనికి మనకి సంబంధం ఏంటి అసలు? ఈ దర్శనానికి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అయింది కదా, ఈ దర్శనానికి, ఆ దర్శనం యొక్క భావానికి మనకి సంబంధం ఏంటి అసలు? ఏంటి రాజ్యాలు అంటే మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు చూపించిన దర్శనంలో దేవుడు కొన్ని రాజ్యాలను చూపించాడు. ఆ ప్రతిమను, బంగారు ప్రతిమను చూపిస్తూ ఆ ప్రతిమ యొక్క పోలికలు ఏ రాజ్యానికి సంబంధించినవో దానియేలు ద్వారా దేవుడు బయలుపరచడం ప్రారంభించాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? దేవుడు మొదటి రాజ్యాన్ని ఆయన చూపించాడు, అది బంగారపు శిరస్సు అని చెప్పాడు. అది ఎవరి రాజ్యం అంటే నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్న బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం అతి శక్తివంత సామ్రాజ్యం. అలాంటి సామ్రాజ్యము, దానికి బంగారు శిరస్సుగా దేవుడు పెట్టాడు. ఆ సామ్రాజ్యం ఎవరిదయ్యా అంటే ఈ బబులోను పరిపాలన చేస్తున్న ఈ రాజుదే, నెబుకద్నెజరు రాజుదే అని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే అక్కడతో ఆగిపోలేదు. తర్వాత ఏమన్నాడంటే, ఇదిగో భుజములు ఎలా ఉంటాయి, ఆ ప్రతిమ యొక్క భుజములు ఎలా ఉంటాయి అంటే అవి వెండి భుజములు అన్నాడు. వెండివి భుజములు అన్నాడు. శిరస్సు ఏమో బంగారంది, భుజములేమో వెండివి అన్నాడు. వెండి భుజాలని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ వెండి భుజములు ఏ దేశానికి, ఏ రాజ్యానికి, ఏ సామ్రాజ్యానికి సంబంధించినవి అంటే బబులోను చక్రవర్తి, బబులోను సామ్రాజ్యం గతించిపోయిన తరువాత ఆ రాజ్యం వెంబడే ఇంకొక రాజ్యం రాబోతూ ఉన్నది. ఇంకొక సామ్రాజ్యం ఏలుబడిలోనికి రాబోతూ ఉన్నది. వారెవరు అంటే మాదీయ పారసిక రాజులు పరిపాలన చేయబోతూ ఉన్నారు. భుజములు అన్నాడు. భుజములు అనేవి రెండు గనుక బబులోను తర్వాత, బబులోనేమో తలగా ఉంటే భుజములుగా ఉండేవి మాదీయ పారసిక. రెండు భుజాలు, మాదీయ పారసిక. చాలా విచిత్రం ఏంటంటే వారు పరిపాలన చేసినప్పుడు కూడా 6 నెలలు మాదీయులు పరిపాలన చేశారు, 6 నెలలు పారసీకులు పరిపాలన చేశారు. పారసిక సామ్రాజ్యం కూడా చాలా చాలా శక్తివంతమైన సామ్రాజ్యమే. ఆ మాదీయ పారసిక సామ్రాజ్యం పరిపాలన చేస్తున్న దినాలలోనే రాణి అయిన ఎస్తేరు రాణిగా చేయబడ్డం, పరిపాలన చేయబడ్డం. భారతదేశం వరకు పారసీకుల సామ్రాజ్యం విస్తరించడం కూడా చరిత్రలో మనం చూస్తాం. ఇక్కడ వరకు అర్థమైందన్న వారు స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడవదిగా దేవుడు చెప్పాడు, ఉదరము తొడలు ఇత్తడివి అని చెప్పాడు. అంటే ఆ దర్శనంలోనే 3వ రాజ్యాన్ని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ ఛాతీ భాగం నుంచి తొడల వరకు ఇంకొక రాజ్యం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అవి ఎలా ఉన్నాయి అంటే అవి ఇత్తడివి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఏ సామ్రాజ్యానికి సంబంధించినదంటే గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించినది. గ్రీకులు ఆ విధంగానే ఇత్తడి వంటి స్వభావం కలిగిన వారు గ్రీకులు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారా, ఈ మొదటేమో బబులోను సామ్రాజ్యం, తర్వాతేమో మాదీయ పారసిక సామ్రాజ్యం, తర్వాతేమో గ్రీకులు పరిపాలన అన్నది ప్రారంభమైనది. ఈ గ్రీకులు దేశమంతా, ప్రపంచమంతా పరిపాలన చేశారు. వీరి ద్వారానే చాలా జ్ఞానం ప్రపంచమంతా విస్తరించింది. గ్రీకు సామ్రాజ్యం చాలా విస్తరించింది. మనందరం చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది, అలెగ్జాండర్ ద గ్రేట్ అని చదువుకుంటాం. ఆయన ఎవరు అయ్యా అంటే గ్రీకు సామ్రాజ్యానికి అధిపతి. దేవుని బిడ్డలారా, ఈ గ్రీకు సామ్రాజ్యం అది పతనమయ్యే స్థితికి వచ్చేటప్పటికి అది 4 వ్యక్తులకు వెళ్ళిపోయినది. అలెగ్జాండర్ నుంచి 4 వ్యక్తులకు వెళ్ళిపోయింది. ఆ 4 వ్యక్తుల నుంచి 4 రాజ్యాలుగా, 4 దేశాలుగా దాన్ని చేసేశారు. ఆ సమయంలోనే రోమా సామ్రాజ్యం అన్నది
ప్రారంభించబడ్డది. గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి రోమా సామ్రాజ్యం ప్రారంభించబడ్డది. ఇది కూడా ఆ దర్శనంలోనే దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి హల్లెలూయా. ఆ దర్శనంలో చెప్తున్నప్పుడు తలేమో బంగారు శిరస్సు అన్నాడు, భుజములేమో వెండివన్నాడు, ఉదరము మరియు తొడలేమో ఇత్తడివి అన్నాడు, తర్వాత మోకాళ్ళు ఇనుపవి అన్నాడు. దేవుని బిడ్డలారా, మోకాళ్ళు ఇనుపవి అనగా రోమా సామ్రాజ్యం ఇనుము వంటి బలమైన సామ్రాజ్యం అని దేవుడు ఆ సామ్రాజ్యం గురించి మాట్లాడడానికి ఆ దర్శనంలో మోకాళ్ళు భాగాన్ని ఆయన మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఆయన చూపిస్తూ ఆ ప్రతిమలో మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఉన్న ఆ యొక్క ఆ లోహం ఏదంటే ఇనుము. ఎందుకంటే ఆ రాజ్యము ఇనుము వంటి రాజ్యంగా ఉంటుందని చెప్పి దేవుడు చెప్పడం మనం చూస్తాం. ఓసారి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఇక్కడికి 4 రాజ్యాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటేమో తలేమో ఏ రాజ్యం చెప్పండి? బాగానే వింటున్నారు మీరు, దేవునికి స్తోత్రం కలుగును గాక. బబులోను సామ్రాజ్యం. భుజములేమో మాదియా పారసీక. ఉదరము గ్రీకు సామ్రాజ్యం. ఉదరము దాటిన తర్వాత మోకాళ్ళు ఏ సామ్రాజ్యానికి సంబంధించినవి? రోమా సామ్రాజ్యానికి సంబంధించినవి. దేవుని బిడ్డలారా, ఈ రోమా సామ్రాజ్యం పరిపాలన చేసింది, చాలా ఎక్కువ ఏండ్లు పరిపాలన చేసినది కూడా రోమా సామ్రాజ్యమే. రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తూ ఇనుము పగలగొట్టినట్లు సమస్త దేశాల్ని, సమస్త ప్రజల్ని పగలగొట్టింది. ఐరన్ రూల్ అంటారు దాన్ని. దేవుని బిడ్డలారా, అంత బలమైన ప్రపంచ శక్తిగా రోమా సామ్రాజ్యం ఎదిగిపోయింది. దేవుని బిడ్డలారా, అతి ఎక్కువ యుద్ధాలు మనకి రోమా సామ్రాజ్యంలోనే కనపడతాయి. చాలా గొప్ప యుద్ధాలు కనపడుతూ ఉంటాయి. అనేక మందితో వారు యుద్ధం చేసినట్లు, అనేక ప్రాంతాలని వారు మరి కొల్లగొట్టినట్లు, అనేక ప్రాంతాలని స్వాధీనపరుచుకున్నట్లు కూడా మనం చూస్తాం. రోమ్ రూల్డ్ ద హోల్ వరల్డ్. ప్రపంచమంతటినీ కూడా ఈ రాజ్యం పరిపాలన చేసింది. సరిగ్గా ఆ రాజుల కాలములోనే చూడండి, ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఏమని వ్రాయబడింది? 42వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. పాదముల వ్రేళ్లు కొంత మట్టుకునకు, పాదములు వేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, పాదాల దగ్గరికి వచ్చేసరికి, మోకాళ్ళ దగ్గరేమో రోమా సామ్రాజ్యం ప్రారంభించబడ్డది. కానీ పాదాల దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి రాజ్యం ఏర్పడుతుంది అంటే, వాక్యం అంటూ ఉన్నది ఎలా ఉందంట? పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసంగాను ఉండును. ప్రైజ్ ది లార్డ్. అంటే రోమా సామ్రాజ్యం దాటిన తర్వాత రాజ్య పరిపాలన, రాజ్యం యొక్క శక్తి, రాజ్యం యొక్క బలము, రాజ్యం యొక్క అధికారం మారిపోతూ వచ్చినప్పుడు ఒక విషయంలో అది బలంగా ఉందంట ఇనుములాగా, ఒక విషయంలో మట్టిలాగా బలహీనంగాను నీరసంగాను కూడా ఉందని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. తర్వాత మాట మనం చూసినట్లయితే ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అయ్యా, ఇనుము చూస్తూ ఉన్నారు, అలాగే బురద కూడా మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఇనుము బురద రెండు మిళితమై ఉండడం కూడా మీరు చూస్తూ ఉన్నారు అని చెప్పాడు. తర్వాత మాట, అటువలే మనుష్యుల జాతుల మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? రోమా సామ్రాజ్యం అతి శక్తివంతమైన బలమైన సామ్రాజ్యంగా ఉంది. ఎంత బలమైన సామ్రాజ్యంగా ఉండింది అంటే, దానికంటే ముందున్న గ్రీకు సామ్రాజ్యం కంటే బలిష్టమైనది, అంతకుముందున్న మాదియా పారసీక సామ్రాజ్యం కంటే బలిష్టమైనది, అంతకుముందున్న బబులోను సామ్రాజ్యం కంటే బలిష్టమైనది రోమా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాలు ఎలాంటివంటే, ఒకరికి మించి ఒకరు ఉన్నారు, ఒకరికంటే ఒకరు బలమైన సామ్రాజ్యంగా, ఒకరికంటే ఒకరు పవర్ఫుల్ కింగ్డమ్స్గా వారు ఎదిగారు. అందుకే ఒక సామ్రాజ్యం తర్వాత ఇంకో సామ్రాజ్యం ఏర్పడ్డది. ముందున్న సామ్రాజ్యం కంటే తరువాత వచ్చిన సామ్రాజ్యం మరింత బలంగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. కానీ రోమా సామ్రాజ్యం తర్వాత
దేవుని బిడ్డలారా, పరిస్థితులు మారిపోయాయి. ఆ రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో ఆ రాజ్యము ఒక విషయంలో బలంగా కనబడుతుంది, ఇంకో విషయంలో నీరసంగా కనబడుతుంది. మనుషులు కూడా పొసిగి పొసగనట్టు ఉన్నారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్పరేమి అంటే అంటనట్టు ఉన్నారు, పొసగినట్టు ఉన్నారు. అంటే అర్థమేనంటే ఆ దినములలో జరిగిన విషయం ఏంటంటే, ఇంత బలమైన రోమా సామ్రాజ్యంలోనికి ఎన్నో విభేదాలు వచ్చేసి మనుషులు పొసగినట్టు వచ్చేసారు. మనుషుల మధ్యలో ఐక్యత తొలగిపోయింది, విభేదాలు కలిగినాయి, అంటనట్టు మారిపోయారు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట కానీ, దాని యొక్క ప్రభావం కానీ, దాని యొక్క బలం కానీ అంతరించిపోయి చిన్న చిన్న సంకీర్ణ రాజ్యాలు ఏర్పడడం ప్రారంభించినాయి. స్తోత్రం చెప్పండి. ఒకసారి మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పాదముల దగ్గరికి వచ్చేసరికి పాదాలలో ఈ పాదాలలో 5, ఆ పాదాలలో 5 వేళ్ళు, అలా దేవుని బిడ్డలారా పాదాల దగ్గరికి వచ్చేసరికి అవి కొంత మట్టి, కొంత ఇనుముగా పొసగనట్టు, ఐక్యత లేకుండా సంకీర్ణ రాజ్యాలు, ఇక్కడక్కడ, అక్కడో రాజ్యం, అక్కడో రాజ్యం. ఒక మాటలో చెప్పాలంటే ఎవడికి వాడే రాజ్యం. రోమా ప్రభుత్వంలో అసలు ఒకరికొకరు పడని పరిస్థితి. ప్రతి ఒక్కరికి నాకు అధికారం కావాలంటే నాకు అధికారం కావాలి, నాకు ఘనత కావాలంటే నాకు ఘనత కావాలి, నేను కైసరవ్వాలంటే నేను కైసరవ్వాలి అని ఒక విభేదాలతో కూడిన సామ్రాజ్యం ఏర్పడింది, బలహీనపడుతూ వచ్చింది. సరిగ్గా అదే దినములలో ప్రభు అయిన యేసు ఈ లోకంలో జన్మించారు. ఈ వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. సరిగ్గా అలాంటి కండిషన్స్లో యేసయ్య జన్మించడం, ఆయన ఎదగడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడ్డదో చూద్దాము ఒకసారి. వాక్యంలో ఏమని వ్రాయబడ్డది? 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు, ఆ రాజుల కాలములలో అనగా రోమా ప్రభుత్వం ఇంకా పరిపాలన చేస్తున్న ఆ దినాలలో, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన ఆ దినములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. మొదటి రాజ్యాన్నేమో బబులోను రాజు స్థాపించాడు, రెండవ రాజ్యాన్నేమో మాదీయ పారసీకులు స్థాపించారు, మూడవ రాజ్యాన్నేమో గ్రీకులు స్థాపించారు, మహా అలెగ్జాండర్ లాంటి వాళ్ళు స్థాపించారు. నాలుగవ రాజ్యాన్నేమో రోమీయులు ప్రారంభించారు. ఆ రోమీయుల యొక్క పరిపాలన కూడా చాలా ఘనంగా బలంగా జరిగింది. కానీ ఈ 5వ రాజ్యం వచ్చేసరికి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అదే కాలంలో ఇప్పుడు మానవుల చేత ప్రారంభించబడే రాజ్యము కాదు, కానీ దేవుడే, పరలోకమందున్న దేవుడే ఒక రాజ్యమును భూలోకంలో ప్రారంభించాలి అని కోరుకున్నాడు. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. మరలా మీకు చెప్తూ ఉన్నాను, ప్రారంభించబడిన ఏ రాజ్యమైనా దానికంటే ముందున్న ప్రతి రాజ్యం కంటే బలమైనదే అని మీకు జ్ఞాపకం చేశాను. ఎంతమంది గుర్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభించబడిన ఏ రాజ్యమైనా దానికంటే ముందున్న రాజ్యం కంటే బలమైనదే. ఇప్పుడు మనుషులు ప్రారంభించిన రాజ్యాలే బలమైనవిగా ఉన్నాయి, శక్తివంతమైనవిగా ఉన్నాయి, చాలా ఖ్యాతి కలిగినవిగా ఉన్నాయి, ప్రపంచాన్ని ఏలుబడి చేసే బలమైన శక్తులుగా ఎదిగాయి. అయితే దేవుడు ప్రారంభించే రాజ్యం ఒకటి ఉన్నది అని ఒక అన్యుడైన రాజుకి దర్శన రీతిలో చూపిస్తే ఆ దర్శన భావాన్ని భక్తుడైన దానియేలుకు దేవుడు తెలియపరిచాడు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇది దేవుని రాజ్యం. ముందున్న రాజ్యాలన్నీ ఈ లోక రాజ్యాలు. ఇందాక పాడాం కదా, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి. ముందున్నవన్నీ ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యాలు, లోకరాజ్యాలు. ముందున్నవన్నీ ఈ లోకంలో సామ్రాజ్యాధిపతులు, ఈ లోకంలో చక్రవర్తులు, ఈ లోకంలో బలమైన రాజులు ప్రారంభించిన రాజ్యాలు. ఏ రాజ్యము దేవుడు ప్రారంభించింది కాదు, కానీ ఇక్కడ మాత్రం ఈ రాజ్యాలన్నిటినీ మించిన శక్తివంతమైన రాజ్యాన్ని, దేవుడే ఒక రాజ్యాన్ని భూలోకంలో ప్రారంభించాలని తీర్మానం చేసుకున్నాడు. యేసు అన్న తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా, రారాజును పంపించడం ద్వారా రాజ్యాన్నే దేవుడు ఈ లోకంలో స్థాపించాడు. ఈ మాట అర్థమైందన్న వారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం.
ఎలాంటి రాజ్యం అయ్యా అది అంటే, దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికిని చదవాలి, దానికి ఎన్నటికి నాశనము ఎలాంటి రాజ్యం అంటండి ఇది? నాశనము లేని రాజ్యం, ఎన్నటికిని ఇది నాశనము లేని రాజ్యం అంట. ఇట్ విల్ నాట్ హ్యావ్ అన్ ఎండ్. ఈ రాజ్యం, దేవుడు ప్రారంభించిన రాజ్యానికి ముగింపు అన్నది ఉండదు. రోమా ప్రభుత్వం ప్రారంభించబడ్డది, ముగించబడ్డది. గ్రీకు ప్రభుత్వం ప్రారంభించబడ్డది, ముగించబడ్డది. మాదీయ పారసీక రాజ్యం ప్రారంభించబడ్డది, ముగించబడ్డది. బబులోను సామ్రాజ్యం ప్రారంభించబడ్డది, ముగించబడ్డది. కానీ దేవుని రాజ్యం ప్రారంభమై ఉంది, కానీ దానికి ఏది లేదంట, ముగింపు లేదు. అంతము లేని, నాశనము లేని రాజ్యం దేవుని ద్వారా ప్రారంభించబడ్డది. ఓసారి మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఆ రాజ్యంలోనే మనం ఉన్నామని చెప్పండి. కొంచెం సంతోషంగా చెప్తారనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. ఎలాంటి రాజ్యంలో ఉన్నామంట? ఆ రాజ్యములు దానికి ఎన్నటికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము చెప్పాలి, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికిని చెందదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఒక సంగతి చెప్తాను. రే, నేను రోమీలు పరిపాలన చేసిన దినాల్లో లేనే, నేను మాదీయ సామ్రాజ్యంలో లేనే, పారసీక సామ్రాజ్యంలో లేనే, లేకపోతే గ్రీకుల సామ్రాజ్యంలో లేనే, లేకపోతే రోమిల సామ్రాజ్యంలో లేనే, నెబుకద్నెజర్ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యంలో లేనే అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు ఈ రాజ్యాన్ని పొందారో అది వారిలోనే నివసించే రాజ్యం, అది వారి ద్వారా ముందుకు వెళ్ళే రాజ్యం అది. అందుకే అక్కడ ఏం రాసి చూడండి, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ఎందరైతే ఆయనను అంగీకరించిరో, అనగా ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరూ దేవుని పిల్లగుటకు, దేవుడు రాజు అయితే ఆయన కుమారులగుటకు, రారాజు బిడ్డలగుటకు అధికారమును పొంది ఉన్నాం. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన అంటే ముందున్న రాజ్యాలు ఏంటి చెప్పండి? బబులోను రాజ్యం, వెరీ గుడ్. మాదీయ పారసీక రాజ్యం, గ్రీకు రాజ్యము, రోమా సామ్రాజ్యం. దేవుని బిడ్డారా, ఈ రాజ్యాలన్నిటినీ కూడా ఏం చేయగలుగుతుందంట? ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. కానీ అది ఏది చెప్పండి? దేవుని రాజ్యం, నేనున్న రాజ్యం. చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పాలి. మీ పక్కల్ని చూసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేనున్న రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం రాసింది చూడండి. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలిచే రాజ్యంలో దేవుడు ఆ రాజ్యపు కుమారునిగా, కుమార్తెగా నేను చేసినందుకు చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించు. మీకు వాక్యం అర్థమైతే ఇంకా గట్టిగా కొడతారు చప్పట్లు. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీకు తెలుసా, దేవుని వాక్యం మనల్ని ఏమని పిలుస్తుందంటే రాజ్యపు కుమారులు అని పిలుస్తుంది. రాజ్యపు కుమారులు, వి ఆర్ ద సన్స్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్యపు కుమారులు. ఏ రాజ్యం యొక్క కుమారులు? రోమా రాజ్యం యొక్క కుమారులు కాదు, మాదీయ పారసీక రాజ్యం యొక్క కుమారులు కాదు, బబులోను రాజ్యానికి సంబంధించిన వారం కాదు, దేవుని బిడ్డలారా గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన వారము కావు. ఆ రాజ్యాలన్నీ కూడా ఏదో ఒక దినాన ముగించబడ్డాయి, ఎండ్ పడిపోయింది. ప్రతి రాజ్యం ముగించబడ్డది, ప్రతి రాజ్యం ఆగిపోయింది ఒకనొక చోట. కానీ ఎన్నటెన్నటికి ఆగని, నాశనము లేని, అంతము లేని గొప్ప రాజ్యములో భాగస్థులుగా దేవుడు నిన్ను నన్ను చేసి ఉన్నాడు. ఈ రాజ్యానికి అంతమే లేదు. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేస్తుంది, కానీ అది ఎంతవరకు నిలుస్తుందంట? ఇప్పుడు నువ్వు ఉన్న రాజ్యానికి టైం పీరియడ్ ఎంత? ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా? రోమా ప్రభుత్వం సుమారుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేసింది అని అనుకుందాం. సుమారుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేసింది అనుకుందాం. గ్రీకు సామ్రాజ్యం సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలన చేసింది అనుకుందాం.
మాదీయ పారసీక సామ్రాజ్యం కూడా సుమారుగా 70 సంవత్సరాలు పరిపాలన చేసింది అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్తే కానీ మీకు అర్థం కాదు. లేకపోతే బీజేపీ, లేకపోతే ఇంకోటి సుమారుగా ఇన్ని సంవత్సరాల పరిపాలనా కాలం అన్నది ప్రతి రాజ్యానికి, ప్రతి ప్రభుత్వానికి, ప్రతి సామ్రాజ్యానికి ఉన్నది. కానీ నీవు ఏ ప్రభుత్వంలో ఉన్నావో, ఏ రాజ్యంలో ఉన్నావో, ఏ రాజ్యపు కుమారునిగా, హక్కుదారునిగా ఉన్నావో ఆ రాజ్యమునకు ఎక్స్పైరీ డేట్ లేదు. అలాంటి రాజ్యంలో నేను ఉన్నాం. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఆ రాజ్యానికి ఎన్నటన్నిటికీ ముగింపు లేదు. చదువుదాం. తర్వాత నాశనము కలగదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగ యుగముల వరకు నిలుచును. తర్వాత చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని అంటే సంకీర్ణ రాజ్యాల్ని బంగారమును పగలగొట్టగా, చూడండి ఎక్కడి నుంచి పగలగొట్టుకుంటా వచ్చిందంట? ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని అంటే పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి వెండి వరకు వెళ్ళింది. వెండి దగ్గర ఆగలేదు, బంగారమును సైతము ఏం చేసిందంట? పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఏంటిదయ్యా? చేతి సహాయం లేకయే తీయబడిన ఈ రాయి ఏంటి? ఆ రాయి మిగతా వాటన్నిటినీ తుత్తినీలుగా చేయడం ఏంటి? ఆ రాయి తుత్తినీలుగా చేయడం మాత్రమే కాక ఇంకొకటి జరిగిందని రాస్తుంది. 35వ వచనాన్ని చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 35వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35. డానియల్ చాప్టర్ 2 వర్స్ 35. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకంగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా. ఎక్కడ దంచబడ్డదండి చెప్పండి? ఏకముగా దంచబడి. ఏమేమి దంచబడ్డాయంట? ఇనుమును మట్టియు. దాని భావం మీకు తెలుసు కదా. ఆల్ ప్రీవియస్ కింగ్డమ్స్, ముందున్న రాజ్యాలన్నీ. ఏ రాజ్యాలు? మాదియా పారసిక రాజ్యం, బబులోను సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. ఇలా సామ్రాజ్యాలు ఎన్నైతే ఉన్నాయో, ఈ సంకీర్ణ ప్రభుత్వాలు, ఇలాంటి సామ్రాజ్యాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ ఏకముగా కళ్ళంలో వేసి దంచితే ఎట్లుంటుందో అలా ఈ రాజ్యం వచ్చి అన్నిటినీ ఒకేసారి ఏకంగా దంచిపడేసింది. స్తోత్రం చెప్దాం. నా వెనకాల చెప్పండి, ఆ రాజ్యంలో నేనున్నానని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలి. ఏం చేసిందంట? దంచబడి కళ్ళములోని చదువు, మైక్లో చదువు. కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. వేటిని కొట్టుకొని పోయింది? మహాసామ్రాజ్యాలు చరిత్రలో మరుగైపోయాయి. అవన్నీ కూడా వాటికి స్థలము ఎక్కడ దొరకక గాలి వాటిని కొట్టుకొని పోయిన దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. చూడండి, రాయి చిన్న రాయి, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఎక్కడ పడ్డదంటే ప్రతిమ యొక్క పాదాల మీద పడ్డది. పడిన ఆ రాయి ప్రతిమ పాదాలని పగలగొట్టింది, మోకాల్ని పగలగొట్టింది, నడుము భాగాన్ని పగలగొట్టింది, ఉదర భాగాన్ని పగలగొట్టింది, శిరస్సు భాగాన్ని పగలగొట్టింది. అంతటిని పగలగొట్టి ఏకముగా దంచేసి దాన్ని బూడిద వల్లే చేసేసింది. ముందున్న రాజ్యాలన్నీ కూడా ఈ రాజ్యం ముందు నిలవబడలేకపోయాయి. అంత చిన్న రాయిగా దేవుని రాజ్యం ప్రారంభించబడ్డది. దానికి ఏ చేతి సహాయము అవసరము లేదు. అలాంటి రాజ్యంలో నేను ఉన్నాం. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏ చేతి సహాయం లేకుండానే ఈ రాయి వెళ్ళింది, అన్నిటిని ఒక్కటిగా దంచేసింది, అన్నీ ఎగిరిపోయాయి, చెత్తవలే అయిపోయాయి. ఇప్పుడు ఈ రాయి ఏమవుతుందంట? వాక్యంలో మనం చదువుతాం, ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, రాయి పర్వతంగా మారుతుంది. ఏంటయ్యా రాయి పర్వతం అవడం ఏంటి అంటే, చిన్నగా ప్రారంభించబడిన దేవుని రాజ్యం భూమినే కప్పేసే మహాపర్వతంగా మారిపోతుంది. ఈ రాజ్యంలో దేవుడు నిన్ను నన్ను రాజ్యపు కుమారులుగాను వారసులుగాను చేసి ఉన్నాడు. ఈ మాట అర్థమైందన్న వారు, ఇఫ్ యు ఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ మేకింగ్ యూ అ పార్ట్ ఇన్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యంలో భాగస్వామిగా దేవుడిని చేసినందుకు గట్టిగా చప్పట్లు కూడా వందనాలు చెల్లిద్దాం. ఎలాంటి రాజ్యం అంటే, కొంతకాలం ఒక సీజన్కి ఉండిపోయే రాజ్యం కాదు నువ్వున్న రాజ్యం. ఎలాంటి రాజ్యం అంటే, కొన్ని రోజులు పరిపాలన చేసి ముగిసిపోయే రాజ్యం కాదు నీవున్న రాజ్యం. నీవున్న రాజ్యం కాలగర్భంలో కలిసిపోయి, చరిత్ర గర్భంలో కలిసిపోయి, మాసిపోయి, మరిచిపోయి, మనుషులు మరిచిపోయే రాజ్యం కాదు నీవున్న రాజ్యం. నీవున్న రాజ్యానికి అంతము లేదు, నీవున్న రాజ్యానికి నాశనము లేదు, నీవున్న రాజ్యానికి ముగింపు లేదు. నీవున్న రాజ్యము క్రమక్రమేణా బలహీనపడే రాజ్యం కాదు. నీవున్న రాజ్యము క్రమక్రమేణా భూతలమంతా కప్పగలిగిన ఒక బలమైన రాజ్యం. ఆ రాజ్యం నీవు నేను ఉన్న ఇది యేసయ్య రాజ్యం. ఓసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం, రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. నీవు నేను ఉన్న రాజ్యం దేవుడే ప్రారంభించిన రాజ్యం. ఆ రాజ్యాన్ని 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు ప్రారంభించబోవట్లే. యేసు మొదటి రాకడతోనే ఆ రాజ్యం ప్రారంభించబడ్డది. ఆ రాజ్యానికి మనల్ని దేవుడు వారసులుగా చేశాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం అన్న. మరి 1000 ఏండ్ల పరిపాలనలో పరిపాలన చేసేది ఈ రాజ్యములో ఎవరైతే వారసులుగా ఉండి ఈ రాజ్యపు విలువలు నేర్చుకున్నారో వారు 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. క్రీస్తుతో పాటు సహవారసులుగా మనము పరిపాలన చేస్తాం. ఎప్పుడంటే ఈ రాజ్యపు వాల్యూస్ మనం తెలుసుకున్నప్పుడు. మీకు వాక్యం అర్థమైంది? స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి, దేవుడు మనల్ని చేర్చుకున్న రాజ్యం బట్టి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఈ రాజ్యానికి వారసులుగా చేయబడ్డాం. ఈ రాజ్యంలోని దేవుడు మనల్ని పెట్టుకున్నాడు. ఈ రాజ్యం అంచెలంచెలుగా ఎదిగే రాజ్యం, వర్ధిల్లే రాజ్యం. అటువంటి రాజ్యంలో దేవుడు భాగస్వామిగా ఉంచాడు. అందుకే ఈ రాజ్యం అంటే భూలోకంలో ఉన్న ప్రతి రాజ్యానికి భయం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. ఈ రాజ్యము ఎలా వెళ్తుందంటే, మనుషుల హృదయాలలో నివసిస్తూ మనిషి ఎక్కడికి వెళతాడో, విశ్వాసి ఎక్కడికి వెళతాడో ఈ రాజ్యం అక్కడికి వెళ్ళిపోతుంది. మీకు అర్థం కాలే? ప్రైజ్ ది లార్డ్. ఈ రాజ్యం ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు. అలెగ్జాండర్ జయించుకుంటూ అనేక రాజ్యాల్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇలా రాజులు జయించుకుంటూ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని ఆ రాజ్యాలన్నీ నావి అన్నారు. కానీ దేవుని రాజ్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దేవుని రాజ్యము కత్తి ద్వారా కానీ ఖడ్గం ద్వారా కానీ మనుషుల్ని జయించేది కాదు. ప్రేమ ద్వారా మనుషుల్ని జయించి ఎవరు ఆ రాజ్యాన్ని పొందుకుంటారో వారు మరి ఒకరికి ఆ రాజ్యాన్ని పరిచయం చేస్తారు. వారు ఆ రాజ్యాన్ని పొందుకుంటారు. వారు వెళ్ళి ఇంకొకరికి పరిచయం చేస్తే వారు ఆ రాజ్యాన్ని పొందుకుంటారు. వారు వెళ్ళి ఇంకొకరు పరిచయం చేస్తే వారు ఆ రాజ్యాన్ని పొందుకుంటారు. ఇలా మనుషుల ద్వారా భూలోకమంతా మహాపర్వతంగా మారిపోయే రాజ్యం దేవుని రాజ్యం. అది నీ ద్వారా, నా ద్వారా, అనగా ఆ రాజ్యానికి రిప్రజెంటేటివ్ నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. యు ఆర్ ది అంబాసిడర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి నీవు రాయబారివి. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు తెలుసా, అమెరికా దేశం నుంచి ఎవరైనా భారతదేశం వస్తే, అమెరికన్ అంబాసిడర్ భారతదేశాన్ని వచ్చాడు అనుకోండి, ఆయనకి చాలా రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి.
ఎందుకు రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అమెరికా రాయబారి అంటే అర్థం ఏంటంటే అతని కంట్రీ అంతటిని కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. అతను అమెరికాకున్న పవర్ అంతటిని, అథారిటీ అంతటిని కూడా రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి. అంటే ఆ వ్యక్తి వచ్చాడు అంటే ఆయనతో పాటు అమెరికా మన దేశానికి వచ్చినట్టే లెక్క. ప్రైజ్ ది లార్డ్. దాన్నే రాయబారి అంటారు. ఒక రాయబారి వచ్చాడు అంటే, ఆ దేశపు రాయబారి వచ్చాడు అంటే మీకు తెలుసా, ఆయనకు రాయి తగిలినా ఒప్పుకోరు, ఆయనకు పిన్నిస్ గుచ్చుకున్నా ఒప్పుకోరు, ఆయనకు మన దేశంలో ఎక్కడ డిస్కంఫర్ట్ అయినా ఒప్పుకోరు. రాజ్యం అంతా, అమెరికా అంతా ఒకేసారి రెస్పాండ్ అవుతుంది. అతనికి ప్రమాదం సంభవించిందా, అతన్ని కొట్టారా, లేకపోతే అతన్ని తిట్టారా, లేకపోతే అతనికి ఏదైనా జరిగిందా, బెదిరించారా, ఏదైనా జరిగిందంటే హోల్ యుఎస్ఏ విల్ రెస్పాండ్. అమెరికా దేశం అంతా కూడా రెస్పాండ్ అవుతుంది. కారణం ఏంటంటే ఆ రాజ్యం యొక్క రాయబారి ఆ వ్యక్తి. అమెరికా దేశమే తాను పంపించిన రాయబారి కొరకు అతని పక్షంగా నిలబడితే, పరలోక రాజ్యానికి రాయబారిగా చేయబడిన నీ పక్షంగా, నా పక్షంగా నిశ్చయంగా పరలోకమంతా నిలవబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బికాజ్ యు రిప్రజెంట్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తూ ఉన్నావు. ఓసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూలోకంలో ఉన్న ఏ రాజ్యానికి ఎవరూ భయపడరు, కానీ దేవుని రాజ్యానికి మాత్రం భూలోకంలో ఉన్న అన్ని రాజ్యాలు భయపడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భయపడతారు? వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తే అక్కడ భూతలమంతా పర్వతంలాగా అయిపోతారు. స్తోత్రం చెప్పండి. అందుకే వీళ్ళకి ఎవరికి రెంట్కి ఇల్లు ఇవ్వకూడదు. రెంట్కి ఇల్లు ఇవ్వడం కాదు, అసలు గేటు కూడా ముట్టనీయకండి వాళ్ళని. ఆహా, నా రాయబారులకి, నా పిల్లలకి రెంట్కి మీరు ఇవ్వరా? సరే, అలాగైతే మీకంటే పెద్ద ఇల్లు నా పిల్లలకే ఇస్తానని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. వాళ్ళని పలకరించొద్దు. వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడావంటే నువ్వు కూడా ఏమైపోతావు? యాక్చువల్గా 5 నిమిషాలు మాట్లాడితే చాలు, అవతల వ్యక్తికి విశ్వాసం కలిగితే రాజ్యం యొక్క మెంబర్షిప్ వచ్చేస్తుంది ఆ వ్యక్తికి. స్తోత్రం చెప్పండి. మెంబర్షిప్ వచ్చేస్తుంది. ఎందుకంటే విశ్వసించిన ప్రతి ఒక్కడు ఆ రాజ్యానికి సంబంధించిన వాడు అవుతున్నాడు. అంగీకరించిన ప్రతి ఒక్కడికి ఆ రాజ్యం చెందింది. ఆ రాజ్యము ఎలాంటిదంటే, ఎవరు తమ హృదయాన్ని తెరుస్తారో వారి హృదయంలోనికి ఆ రాజ్యం ప్రవేశిస్తుంది. ఆ రాజ్యం ప్రవేశించడం మాత్రమే కాక ఆ వ్యక్తిని ఆ రాజ్యపు వారసునిగా ఆ రాజ్యం యొక్క ప్రతినిధిగా చేసుకొని ఎక్కడికి ఆ వ్యక్తి వెళ్ళినా రాజ్యమే ఆ వ్యక్తితో పాటు వెళుతుంది. అంత శక్తివంతమైన రాజ్యం. అలాంటి బలమైన రాజ్యంలో నీవు నేను ఉన్నాం. ఈ మాట అర్థమైందని వారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు నేనున్న రాజ్యం నీరసమైన రాజ్యం కాదు, నీవు నేనున్న రాజ్యం బలహీనమైనది కాదు, నీవు నేను ఉన్న రాజ్యానికి ముగింపు లేదు, నీవు నేనున్న రాజ్యానికి నాశనము లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పక్కోళ్ళకి చెప్పండి, నీవు నేను ఉన్న రాజ్యానికి అన్ని రాజ్యాలు భయపడతాయి. స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. మీరు గమనించారా, సువార్త పత్రిక ఎంత ఉంటుంది? ఒక పేపర్. నీకు ఇష్టమైతే చదవచ్చు, లేకపోతే పడేవచ్చు. కానీ ఆ పత్రికకి విలేజ్ అంతా కంగారు పడిపో తెకండి. కారణం ఏంటంటే ఆ రాజ్యం చాలా శక్తివంతమైనది. చిత్రం ఏంటంటే రాజ్యంలో ఉన్నోళ్ళకి దాని శక్తి తెలియదు, రాజ్యంలో లేనోళ్ళకి దాని శక్తి తెలుసు. మీకు అర్థం కాలే? రాజ్యపు వారసులైనా మనకి తెలియదు,
దాని శక్తి. కానీ ఆ రాజ్యంలో లేని వాళ్ళకి అమ్మో ఏంటిది ఏంటిది ఏంటిది, ఎందుకు తెచ్చావు, ఏ అధికారం మీద ప్రింట్ వేశారు, ఏ అధికారం మీద పంచుతున్నావు, ఏం చేస్తుంది, నీకేం చేస్తుంది, అమ్మమ్మ మారిపోతాం మేము. ఈ రాజ్యానికి ఆ సామర్థ్యం ఉంది. ఏ సామర్థ్యం ఉందంటే మనుషులను నీతిమంతులుగా మార్చగలిగిన సామర్థ్యం ఉంది. అపవిత్రులను పవిత్రులుగా మార్చగలిగిన సామర్థ్యం ఉంది. వ్యభిచారులను, దొంగలను, నరహంతకులను న్యాయవంతులుగా మార్చగలిగి నీతిమంతులుగాను, పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను చేయగల సామర్థ్యం ఈ రాజ్యానికి ఉంది. ఆ రాజ్యం నీలో ఉంది. ఒకసారి స్తోత్రం చెప్దాం, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. దిస్ కింగ్డమ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ పవర్. శక్తివంతమైన రాజ్యం. చూడండి, ఒకసారి దేవుని వాక్యంలోనికి వెళదాం. దీని గురించి కొన్ని సంగతులు మనం వాక్యంలోంచి ధ్యానం చేద్దాం మనకున్న సమయం బట్టి. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 20వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 4 వర్స్. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమయ్యే వరకు ఒకసారి చదవండి ఆ వచనాన్ని. చాలా ప్రాముఖ్యమైన వచనం. చదవండి. 1 2 3 గో. దేవుని రాజ్యం అంటే ఎవరున్న రాజ్యం? ప్రారంభించబడబోయే రాజ్యమా, ప్రారంభించబడిన రాజ్యమా? మనం ఉన్న రాజ్యమా, వెళ్ళబోతున్న రాజ్యమా? మనం ఉన్న రాజ్యం. ఆల్రెడీ మనం ఉన్నాం. మనం వెళ్ళబోతున్నది పరలోకములోనికి వెళ్ళబోతున్నాం. మనం ఉన్నది పరలోక రాజ్యములో మనం ఉన్నాం. స్తోత్రం చెప్పండి. మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరలోకం అనే ప్రదేశంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. కానీ ఆ పరలోకం ప్రభువు ద్వారా, ఆ పరలోక రాజ్యము ప్రభువు ద్వారా భూలోకంలో మన జీవితాల్లో సుస్థిరమైంది, స్థాపించబడ్డది. ఆ రాజ్యాన్ని దేవుని రాజ్యము అని పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తున్నాం చెప్పండి? దేవుని రాజ్యం అని పిలుస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని రాజ్యం ఎలాంటిదో చదువుదాం. దేవుని రాజ్యం చదవాలి. దేవుని రాజ్యం ఎట్లాంటిదంట? మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేంతో ఉందంట? శక్తితో ఉన్నది. దేవుని రాజ్యంలో మాటలు కాదు కానీ శక్తి ఉంది అంటున్నాడు. ఈ రాజ్యం ఎంత శక్తివంతమైన రాజ్యం అంటే మాటలతో గెలిచేది కాదు ఈ రాజ్యం. దీంట్లో ట్రూ పవర్ ఉంది, నిజమైన శక్తి ఉంది. ఆ శక్తి ఏ కార్యాలనైనా చేయగలుగుతుంది. అలాంటి శక్తివంతమైన రాజ్యంలో దేవుడు నిన్ను నన్ను వారసులుగా, రాజ్య కుమారులుగా దేవుడు ఉంచాడు. ఇది శక్తితో కూడిన రాజ్యం. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, శక్తి ఎందుకు అంటే శక్తి వినియోగించడానికి. శక్తి ఎందుకు అంటే శక్తి ఉంటేనే కార్యాలు జరుగుతాయి. దేవుని రాజ్యంలో శక్తి ఉన్నది. ఇది శక్తివంతమైన రాజ్యం. ఒక మాటలో చెప్పాలంటే ఏ కార్యమునైనా చేయగలిగిన రాజ్యం. ఈ రాజ్యానికి అసాధ్యము అన్నది లేదు. అంతటి శక్తి ఈ రాజ్యానికి ఉన్నది. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇంక కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యం మాటలతో కాదు, మరి దేంతో ఉందంట? శక్తితోనే ఉన్నది. తర్వాత ఇంకో వచనం కూడా చదువుదాం. ఇది ఎలాంటి రాజ్యమో మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. 14:17. రోమన్స్ 14:17. దేవుని రాజ్యమును భోజనమును పానమును కాదు. దేవుని రాజ్యం ఎలాంటిదంట? భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని రాజ్యం ఎలాంటిదంటండి? భోజనము పానము కాదంట. The kingdom of God is not filled with food and wine. దేవుని రాజ్యము భోజనాలు పానాలు అంటే ఈ లోక సంబంధమైన వాటితో నింపబడింది కాదు. స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు తెలుసా ఈ పత్రికను ఎవరికి రాశాడు ఆయన? పౌలు ఎవరికి రాశాడు? రోమీయులకు రాశాడు. రోమీయులు భోజన ప్రియులు. ప్రైజ్ ది లార్డ్.
ఎలా భోజనం చేసేవాళ్ళో చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు వింటే ఓహో రోమిలు ఇట్లాంటి వాళ్ళ అని తెలుస్తుంది. ఎట్లా భోజనం చేసేవాళ్ళంటే వెళ్ళడము, తినడము, వెళ్ళి పక్కకెళ్ళి కక్కుకోవడము, మూతి కడుక్కోవడం, నోరు కడుక్కోవడం, మళ్ళీ వచ్చి తినడం. అట్లాంటి భోజన ప్రియులు ఈ రోమియులు. స్తోత్రం చెప్పండి. రోమియులు వాళ్ళకున్న వైన్తో తాగడమే కాదు, దాంతో స్నానాలు చేసేవాళ్ళు. వాళ్ళకున్న ద్రాక్షారసాన్ని తాగడమే కాదు, ఆ ద్రాక్షారసంతో స్నానాలు చేసేవాళ్ళు. అంటే వాటిలో ఎప్పుడు చూసినా ఈ విందు వినోదాలలో మునిగిపోయి ఉండేవాళ్ళు. అది రోమా సామ్రాజ్యం. దేవుని రాజ్యం అలాంటిది కాదు. దేవుని రాజ్యంలో అలాంటిది లేదు. దేవుని రాజ్యం ఎలాంటిదంట? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇది దేవుని రాజ్యంలో ఉంటుంది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ పక్క వాళ్ళని చూసి చెప్పండి, లోకంలో ఉన్న రాజ్యాలకి మన రాజ్యానికి చాలా తేడా ఉంది. ఆమేన్. అంటే మనం తినమా? మనము తింటాం. హల్లెలూయా. కానీ ఆ రాజ్యాలు వేరు, ఆ రాజ్యంలో ఉన్న ప్రయారిటీస్ వేరు, మన రాజ్యంలో ఉన్న ప్రయారిటీ వేరు. ఆ రాజ్యాలలో ఉన్న ప్రాధాన్యతలు వేరు, మన రాజ్యంలో ఉన్న ప్రాధాన్యత వేరు. ఏంటి, దేనికి ప్రాధాన్యత ఇస్తాము అంటే మన రాజ్యంలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ రాజ్యంలో కొట్టొచ్చినట్టు కనబడాలి. ఆ రాజ్య వారసుల్లో, ఆ రాజ్యపు కుమారుల్లో, కుమార్తెల్లో, ఆ రాజ్యంలోనికి వచ్చిన మన జీవితాల్లో ఏం కనబడాలంటే ఎటు చూసినా నీతి కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బికాస్ ఇట్ ఈస్ కింగ్డమ్స్ రిక్వైర్మెంట్. ఇట్ ఈస్ కింగ్డమ్స్ రిక్వైర్మెంట్. ఇట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్యములో మనము ఈ దేవుని రాజ్యంలో జీవించడానికి కావలసిన ఒక ప్రధాన లక్షణం ఇది, ఒక ప్రధానమైన లక్షణం ఇది. దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టక మునుపు నువ్వు కూడా జక్కయ్య మాదిరి ఎన్నో అన్యాయాలు చేసి ఉండొచ్చు. కానీ దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత జక్కయ్య మాదిరి మారు మనసు పొందాలి. మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ రాజ్యంలోకి రాకమునుపు చాలా అక్రమంగా ప్రవర్తించాడు, అన్యాయంగా ప్రవర్తించాడు. అందుకే అన్నాడు కదా, అన్యాయముగా నేను ఎవని యొద్దనైనను ఏమైనాను తీసుకున్న ఎళ్ళ. అంటే అర్థం ఏంటి? ఇన్ కేస్ తీసుకుంటే కాదు అర్థం, తీసుకున్నాను అని అర్థం. అన్యాయంగా నేను ఎవరి యొద్దకైనా తీసుకున్న ఎడల నేనేం చేస్తాను, వానికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. ఆ రాజ్యంలో ఇలాంటి పశ్చాత్తాపం ఉంటుంది. ఆ రాజ్యం అన్యాయంగా సంపాదించే రాజ్యం కాదు. ఈ రాజ్యం దేవుని రాజ్యంలో అవినీతితో కూడబెట్టుకున్న సొమ్ము ఉండే రాజ్యం కాదు. దేవుని రాజ్యంలో అక్రమానికి, అవినీతికి చోటు లేదు. కాబట్టి దేవుని రాజ్యంలోకి వచ్చిన వారు అక్రమాన్ని, అన్యాయాన్ని, అపవిత్రతను, దేవుని నీతికి విరోధంగా ఉన్న ప్రతి విధమైన ప్రవర్తనను విడిచిపెట్టి ఈ రాజ్యంలో మసులుకోవాలి. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. ఈ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, అవినీతికి తావు లేదు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? నో కరప్షన్ ఎట్ ఆల్. ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు, బాప్తిసం పొందకముందు, క్రీస్తులోకి రాకముందు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ ముందోళ్ళ పేపరో, వెనకాల పేపరో, ఆ పక్కోళ్ళ పేపరో తీసుకొని శుభ్రంగా రాసి ఉంటారు. కానీ రక్షణ పొందిన తర్వాత ఏం మాట్లాడట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ పొందినాక న్యాయంగా నీకున్నదే, నువ్వు చదువుకున్నదే, నీ జ్ఞాపకం ఉన్నదే, నీకు తెలిసిందే. దేవుని రాజ్యపు విలువలు వేరు, భూలోక రాజ్యపు విలువలు వేరు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు వ్యాపారం చేసే వ్యక్తివైతే, ఇంతకుముందు వ్యాపారంలో ఉంటే, ఏది రక్షణకు ముందు వ్యాపారం, రక్షణ తర్వాత వ్యాపారం, కానీ రెండిటికి తేడా ఉంటుంది. రక్షణలోనికి వచ్చిన తర్వాత వ్యాపారం వదులుకోవాల్సిన అవసరం లేదు. అన్యాయం, అబద్ధాలు, మోసాలు వదులుకుంటే చాలు, వ్యాపారం వదలక్కర్లే.
స్తోత్రం చెప్పరే, చెప్పండి హల్లెలూయా. రక్షణ పొందకముందు నువ్వు వ్యాపారం చేసేదానివి. వ్యాపారం చేసేటప్పుడు నువ్వు వ్యాపారం చేసినప్పుడు నువ్వు 10 రూపాయల టమాటాల్లో, ఉల్లిపాయల్లో, లేకపోతే ఇంకోటో 10 రూపాయలు దాన్ని 100 రూపాయలకి అమ్మేదానివి. ఎప్పుడు రక్షణలోకి. మరి ఇప్పుడు సడన్గా ఏ రాజ్యంలోకి వచ్చావు? నువ్వేమైనా బబులోను రాజ్యంలో ఉన్నావా? పోనీ పారసీక రాజ్యంలో ఉన్నావా? పోనీ రోమా సామ్రాజ్యంలో ఉన్నావా? లేదు. ఏ రాజ్యంలోకి వచ్చాం? చెప్పరేమి. దేవుని రాజ్యంలోకి వచ్చాం. సో దేవుని రాజ్యంలోకి వచ్చినాక దేవుని రాజ్య విలువలు ఏంటంటే, దేవుని రాజ్యంలో నీతి పాటిస్తాం. వ్యాపారస్తుడైనా నీతిని పాటించాల్సిందే. స్తోత్రం చెప్పరేమి, చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు ఒక సూత్రం చెప్తా. 10 రూపాయలది 100 రూపాయలకి అమ్మడం అన్యాయమే అని నేను అనుకుంటున్నా. కొన్ని తలకాయలు ఊగినాయి ఇక్కడ. స్తోత్రం చెప్పండి. కానీ అదే 10 రూపాయలది 20 రూపాయలు 30 రూపాయలకు అమ్మడం అన్యాయం ఏమీ కాదు. ఎందుకు అంటే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి లాభము అన్నది ఉంటేనే వ్యాపారం. లాభము గురించి బైబిల్ కూడా చెప్తూ ఉన్నది. ఆమె లాభ సాధనము చేత అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. వ్యాపారంలో ఉండే ప్రతి ఒక్కరు 10 రూపాయలు కొని 5 రూపాయలకి అమ్మితే నువ్వు మొత్తం డీలా పడిపోతావు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 10 రూపాయలు కొన్నది 100కి అమ్మకపోయినా 200కి అమ్మకపోయినా నీవు న్యాయంగా నీ లాభాన్ని నువ్వు వేసుకొని అమ్మితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ లాభం ఇంక్రీజ్ చేస్తాడు దేవుడు. దాన్నే నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు తెలుసా, అబ్రహాము వ్యాపారే, ఇస్సాకు వ్యాపారంలో ఉన్నవాడే, యాకోబు వ్యాపారంలో ఉన్నవాడే. ఎవరి దగ్గర వ్యాపారం చేశాడు? వాళ్ళ మామ దగ్గరే. వాళ్ళ మామకి మైండ్ పోయింది. అట్లాంటి వ్యాపారం యాకోబు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, సో దే ఆర్ ఆల్ బిజినెస్ మెన్ అండ్ గాడ్ బ్లెస్డ్ దేర్ బిజినెస్. కానీ వారు నీతి నియమాలతో చేశారు. దేవుని రాజ్యంలోనికి వచ్చిన మనము రైచియస్ వాల్యూస్ కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలోనూ నీతి పాటించాలి. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. పెండ్లి ప్రమాణం చేస్తున్నాం. ఏమని ప్రమాణం చేస్తున్నాం? కలిమి అందును, లేమి అందునా, వ్యాధి అందును, బాధ అందునా. తర్వాత ఈ బాధలే ఎక్కువ. ఆరోగ్యం అందునా, నిన్ను ప్రేమించి, నిన్ను హత్తుకొని, నిన్ను సంరక్షించి, అది మర్చిపోకండి, నా ఆస్తి ఎంతటితో నిన్ను ఘనపరిచి జీవితకాలం అంతా నిన్ను తప్ప, ప్రైజ్ ది లార్డ్, ఇంకెవరి వైపు చూడను అని ప్రమాణం చేశాం. అది నీతి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎస్ ఆర్ నో? అది నీతి. ఆ వాల్యూ ఎక్కడ వాల్యూ? దేవుని రాజ్యం యొక్క వాల్యూ. అది దేవుని రాజ్యపు విలువది. అంతేగాని నీవు పెండ్లి ప్రమాణం చేసావు, ఓ 10 సంవత్సరాల తర్వాత నీ మొహం ఇటు తిరుగుతుంది, అడు తిరుగుతుంది, ఎటో తిరుగుతుంది, ఇది మాత్రం తిరగట్లేదు అంతే. సో ద కింగ్డమ్, దేవుని రాజ్యం యొక్క విలువ ప్రమాణాల మీద, వాక్యం మీద, నీతి మీద ఆధారపడి ఉంటుంది. ఇది దేవుని రాజ్యం. అటువంటి రాజ్యంలోనికి దేవుడు మనల్ని చేర్చుకున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్తాం. ఒక్కసారి మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి అడగండి, ఈ రాజ్యంలోకి వచ్చావా అని అడగండి. ఇంకొంచెం గట్టిగా అడగండి. మరి ఈ రాజ్యంలో ఏమేమి ఉంటాయంట? నీతి,
ఇంకేముంటుందంట? సమాధానం ఉంటుంది. ఈ రాజ్యంలో ఉన్నవారు, ఈ రాజ్య కుమారులు, ఈ రాజ్య కుమార్తెలు, వారు సమాధాన పరచువారిగా ఉంటారు, సమాధాన పడేవారిగా ఉంటారు. ఎప్పుడు అందరితోనూ సమాధానంగా జీవిస్తారు. ఎందుకంటే అది రాజ్యపు వైఖరి, రాజ్యపు అలవాటిది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకేముంటుందంట? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుందంట. గొప్ప ఆనందం. ఇది ఏదో కొనుక్కున్నందుకు వచ్చే ఆనందం కాదు, ఏదో ధరించుకున్నందుకు వచ్చే ఆనందం కాదు, లేకపోతే ఏదో కొన్నందుకు వచ్చే సంతోషం కాదు. ఇది మన ఆత్మలో దేవుడు పెట్టిన ఆనందం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఉపద్రవములో కూడా బలంగాను ధైర్యంగాను మనల్ని నిలపగలిగిన ఆనందం. ఈ ఆనందము దేవుని రాజ్య వారసులందరిలోనూ నివసిస్తుంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ రాజ్యంలోనికి మనం వచ్చాం, ఈ రాజ్యంలో ఉన్నాం, ఈ రాజ్య వారసులు. ఇప్పుడు ఈ రాజ్యంలోనికి వచ్చిన మనకి ఏ రాజ్యంలోంచి అయితే వచ్చామో ఆ రాజ్యంతో ఇక సంబంధము లేదు. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, ఆఖరి వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం 1:13 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన మనలను ఏం చేశాడంట? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని బిడ్డలారా, ఆయనంట మనల్ని ట్రాన్స్లేట్ చేశాడంట, ట్రాన్స్ఫర్ చేశాడంట. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు? అంధకార సంబంధమైన అధికారములో నుంచి మనలను ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే ఆయన రాజ్యము, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే కుమారుని యొక్క రాజ్యము అని ఎందుకు అక్కడ మెన్షన్ చేశాడంటే, కుమారుని యొక్క రాజ్యంలోనికి వచ్చిన వారందరూ కూడా రాజ్య సభ్యులు కాదు, కుమారుని యొక్క రాజ్యంలోనికి వచ్చిన వారందరూ కూడా కుమారులే. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. మనమంట ట్రాన్స్ఫర్ అయిపోయామంట, ట్రాన్స్ఫర్ అయిపోయాం. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాము? ఇప్పుడు రిక్కన్న ఒక ఆఫీస్లో పనిచేసేవాడు, ఒక ఆఫీస్లో పనిచేసాడు. చేసి 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 వాళ్ళ బాస్తో పడలేక బాధపడి, దేవా ఈ బాస్నన్నా మార్చు లేదా నన్నన్నా మార్చు అని అడిగాడు. హల్లెలూయా. ఈ బాస్నన్నా మార్చు, నన్నన్నా మార్చు, నాకన్నా వేరే దగ్గర అవకాశం ఇవ్వు, లేదా ఈ బాస్నైనా తీసేయి, నేను అసలు పడలేకపోతున్నాను ఈ బాస్ దగ్గర నేను ఉండలేకపోతున్నానని అడిగాడు. అడిగితే దేవుడు ఏం చేశాడంటే, అంతకంటే మంచి కంపెనీలోనికి దేవుడు, అదే కంపెనీ కానీ అంతకంటే మంచి హైక్ ఉన్న శాలరీ, మంచి శాలరీ ఉన్న ఇంకొక బ్రాంచ్కి ఆ బాస్ నుంచి విడుదల చేసి, ఆ బ్రాంచ్ నుంచి విడుదల చేసి ఇంకో బ్రాంచ్లోనికి రిక్కనను పడేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు రిక్కన్న అదే కంపెనీలో పనిచేస్తున్నాడు కానీ బ్రాంచ్ వేరు. ఆ బ్రాంచ్కి వచ్చేసరికి ఆ బ్రాంచ్లో రిక్కన్ననే బాస్. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పాత బాస్ అప్పుడప్పుడు వస్తుంటాడు, అప్పుడప్పుడు వచ్చి కనబడుతుంటాడు. కనబడితే పాత బాసు అంతకుముందు ఎట్లా మాట్లాడేవాడో ఇప్పుడు రిక్కన్నకి పాత బాస్కి సేమ్ టర్మ్స్, సేమ్ కండిషన్స్, సేమ్ రిలేషన్షిప్ ఉండదు. ఆయన ఈయనకి ఏమీ చెప్పలేడు. రిక్కీ అదిగో అది తీసుకురా, ఇది తీసుకురా, అలా చేయి, ఇలా చేయి అని చెప్పడానికి వీలు లేదు. ఒకవేళ చెప్తే కానీ రిక్కీ ఏమంటాడో తెలుసా? ఐఎమ్ నో లాంగర్ వర్కింగ్ అండర్ యూ, యు ఆర్ నో లాంగర్ మై బాస్, యు ఆర్ నో లాంగర్ మై బాస్, ఐఎమ్ నో లాంగర్ వర్కింగ్ అండర్ యూ, ఐ మై సెల్ఫ్ ఈజ్ అ బాస్ నౌ. And you do not have any kind of authority because I am transferred. నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. దేవుడంట చీకటి రాజ్యంలో నుంచి,
చీకటి రాజ్యంలోంచి, చీకటి అధికారంలోంచి, అనగా అపవాది అధికారం కింద నుంచి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని విశ్వసించగానే దేవుడు ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఈ మాట అర్థమైందని స్తోత్రం చెప్పండి. మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నేను ట్రాన్స్ఫర్ అయ్యాను, నువ్వు అయ్యావా అని అడగండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇట్ ఈస్? యు వర్ ట్రాన్స్ఫర్డ్ and you were translated from the kingdom of darkness into the kingdom of his dear son. తన ప్రియుని కుమారుని యొక్క రాజ్యంలోనికి దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అక్కడ అధికారం నీ మీద ఇక చెల్లదు, ఇక్కడ అధికారంతో నువ్వు వ్యవహరించాలి. ఇక్కడ ఎవరు అంటే నీవు ఈ బాస్కి, అనగా దేవుని రాజ్యం యొక్క అధికారానికి, ఆయన అధికారాన్ని రిప్రజెంట్ చేసే ప్రతినిధి అయిపోయావు. అలాంటి రాజ్యంలోని దేవుడు నిన్ను ప్లాంట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అక్కడేమో అధికారం లేదు నీకు, కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఈ రాజ్యానికే దేవుడు నిన్ను అంబాసిడర్గా చేశాడు. ఈ రాజ్యానికే దేవుడు నిన్ను వారసునిగా, వారసురాలుగా చేశాడు. అందుకే పౌలు అంటాడు, నీవు కుమారునివైతే వారసుడివే, నీవు కుమారునివైతే వారసుడివే. దేవునికి స్తోత్రం చెప్పండి. కుమారునివైతే వారసుడివే. ఆమేన్. అన్నా మీకు కుమారుడు ఉన్నాడా? స్టేజ్ మీద ఉన్నాడు. ఇప్పుడు మీ ఆస్తి అంతటికి మీకున్న 1500 ఎకరాలకి అందరూ ఎంకరేజ్ చేస్తానన్నా, ఆమెన్ అంటాను అనండి అన్న. దేవునికి స్తోత్రం. వారసుడు, మీకున్న ఇంత ఆస్తికి వారసుడు ఆయనేనా? ఆయనే. ఎందుకు ఆయన? దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదు. కుమారుడైతే వారసుడే, వారసుడే. మనము ఈ రాజ్యము యొక్క కుమారులమైతే వారసులం. కొడుకు తప్ప నేను ఇంకెవరికి ఇస్తా? కుమారుడికి తప్ప నేను ఇంకెవరికి ఇస్తా? నాకున్న ఆస్తి అంతటిని నా కుమారునికి తప్ప, నా కుమార్తెకి తప్ప నేను ఇంకెవరికి ఇస్తాను? ఆఫ్ కోర్స్ దే ఆర్ మై హెయిర్స్. వారే నాకు వారసులు. ఎందుకు? నా బిడ్డలే నాకు వారసులు, నా కుమారులే నా వారసులు, నా కుమార్తెలే నా వారసులు. ఈరోజు పరలోక రాజ్యం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజ్యంలోంచి అంటున్నాడు, మీలో ప్రతి ఒక్కరు కుమారులు కాబట్టి మీరే నా వారసులు. నువ్వు కుమారుడు కాబట్టి నువ్వు వారసుడివి. నువ్వు కుమార్తెవి కాబట్టి నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా నువ్వు వారసురాలు అయిపోయావు. దీనికి ఎటువంటి సందేహము లేదు. ఈ రాజ్యం అంతము లేని రాజ్యం. స్తోత్రం చెప్పండి. ఈ రాజ్యం ముగింపు లేని రాజ్యం. ఈ రాజ్యం నాశనము కాని రాజ్యం. ఈ రాజ్యం ముందున్న రాజ్యాలన్నిటినీ పడగొట్టగలిగిన రాజ్యం. ఈ రాజ్యం ఏ రాజ్యానికి బెదిరిపోదు, భయపడదు. ఈ రాజ్యం మాటతో కాదు, శక్తితో ఉన్న రాజ్యం. ఈ రాజ్యంలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం పరిపాలన చేస్తాయి. ఈ రాజ్యం యొక్క నీతి వేరు, ఈ రాజ్యం యొక్క నియమాలు వేరు, ఈ రాజ్యం యొక్క జీవన విధానం వేరు. ఆ రాజ్యంలోకి చేరిన మనము ఆ రాజ్యపు విలువల్ని ప్రతి వారం ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటున్నందుకు దేవునికి గట్టిగా చప్పట్లు వందనాలు చెల్లిద్దాం.